నేను అనంతపురం బల్లార్ బైపాస్లో ఉంటాను. మేము ఆయాది గణన చేయడానికి వచ్చేసి రామాయణలన్న మనం పిలిచినాడు. ఇల్లు గృహం కూడా కొత్తగా కట్టుకుంటాడని. ఈ గృహం వచ్చేసి మనం 25 అడుగుల 6 ఇంచులు, ఇట్లా వచ్చేసి 90 అడుగులు ఉంది. అంటే మనం ఎక్కువ ఆయన డబుల్ బెడ్రూమ్ కావాలన్నాడు, రాదు అన్నాము. ఉన్నంత మాత్రంలోనే సెట్ చేసి ఇస్తున్నాము. 18 అడుగులు లోపల కొలత తీసుకున్నాము, 35 అడుగులు 6 ఇంచులు బయట లోపల కొలత తీసుకున్నాము పొడవులో. ఈ విధంగా ఆయాది గణన చేసి వాళ్ళకి గజాయంగా ఇచ్చినాము 639 చదరపు అడుగులు. అయితే ఈయన వచ్చేసి తూర్పు ఫేస్ కావాలన్నాడు, తూర్పు ఫేస్ సెట్ చేసి ఇచ్చినాము. మనం ఆయాది గణన చేసేటప్పుడు మూలమట్టం కరెక్ట్గా రాలేదు, ఇది ఆగ్నేయం తిరిగింది. అంటే 90 డిగ్రీస్ సెట్ చేసి ఇచ్చాము. ఆగ్నేయం కట్ చేస్తూ 90 డిగ్రీస్ ఉంది. ఇది అంటే ఎక్సలెంట్గా ఉంటుందన్న. 90 డిగ్రీస్ శుద్ధ ప్రాసలో ఉంది. ప్రాసలో 3 వస్తాయి. శుద్ధ ప్రాస అని, ఆగ్నేయ ప్రాస అని, ఈశప్రాస అని. ఈశప్రాసి కానీ శుద్ధ ప్రాసి కానీ ఎవరైనా గృహం కట్టుకోవాలంటే ఈ ప్రాసుల్లోనే కట్టుకోవాలా. ప్రాసులు అంటే ఏం లేదంటే బేల్దారులకు కూడా అన్ని విషయాలు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. శుద్ధ ప్రాసి అంటే కరెక్ట్ 90 డిగ్రీ, అంటే కరెక్ట్ తూర్పు వైపు ఇల్లు ఉంటుంది. ఈశప్రాసి అంటే తూర్పు ఈశాన్యం తిరిగి ఉంటుంది, దాన్ని ఈశప్రాసి అంటారు. ఆ విధంగా ప్రతి వ్యక్తి ప్రతి వాస్తువులతో మనం కనుక్కోవాల్సిన విషయం అదే. ఎవరైనా వాస్తు సలహాలు ఇవ్వాలన్నా, వాస్తు ఎవరన్నా మనం గృహం కట్టుకోవాలన్నా, ఎవరైనా వాస్తు అంటే 90 డిగ్రీస్ చేసుకొని వాళ్ళకి ఆ విధంగా మనం స్ట్రక్చర్ ఇవ్వాలా. అంటే వాస్తు వాళ్ళు కానీ ఇంటి ఆసాం కానీ తెలుసుకొని ఇల్లు కట్టుకుంటే మంచిదనే. ఆగ్నేయం కానీ నైరుతి కానీ వాయువు కానీ తిరగకూడదు, ఆగ్నేయం తిరగకూడదు. ఇల్లు ఆగ్నేయం తిరిగితే ఎక్కువ స్త్రీ సమస్య వస్తుందని మేము చెప్తానే ఉంటాం. ప్రమాదాలు జరుగుతాయి. ఆగ్నేయం ఇల్లు కట్టకూడదు. అగ్ని ప్రమాదాలు కానీ, స్త్రీ సమస్య కానీ, కోర్టు సమస్యలు కానీ, ఇంట్లో ఏదో ఒకటి నలత ఉంటుందని మనం సలహా ఇస్తున్నాం. ఈ సలహాని అందరూ పాటించి కట్టుకోవాలని, ఇల్లు గృహం కట్టుకోవాలని చెప్తున్నాము. అంతే. ఈ విధంగా మనం సలహాలు తీసుకుంటూ, వాస్తుల సలహాలు, ఇల్లు కట్టేటప్పుడు, ఇల్లు స్లాబ్ వేసేటప్పుడు, ముఖద్వారం పెట్టేటప్పుడు అన్ని వాస్తు సలహాలు తీసుకొని వాస్తు ద్వారానే మనం ఫాలో కావాలని ఓన్లీ ఆయం వేసుకొని వదిలిపెట్టకూడదు. వాస్తు సలహాదారుని చివరి వరకు, గృహప్రవేశం వరకు రన్నింగ్ అయితానే ఉండాలా. అప్పుడు గృహం బాగుంటుందని మేము వాస్తు సలహా ఏమన్నా రామాయణలన్నా గృహం కట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం సలహాలు తీసుకుంటేనే మనం బాధ్యతగా ఉంటామని గృహమాన్యాలు చెప్తున్నా. లక్ష్మీ వాస్తు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట కొట్టి లైక్ చేసి 10 మందికి షేర్ చేయాలని కోరుకుంటున్నాం. గృహమాన్యాలు మీ వాస్తు సలహాదారు. థ్యాంక్ యూ.